హలో పీపుల్, వన్ మోర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసా. మీరు ఎప్పుడైనా తిరుపతి దేవస్థానంలో పెట్టే సాంబార్ రైస్ తిన్నారా? ఎప్పుడైనా మీరు తిన్నా కానీ దాన్ని ఎప్పుడైనా గమనించారా? చాలా బాగుంటుంది కదా, అమృతంలా ఉంటుంది. సో అలాంటి టేస్ట్తో వచ్చే కదంబం నేనైతే ఈరోజు మీకోసం చేసి చూపించాలని నేను అనుకున్నాను. అండ్ అలాగే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు షమ్ను బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను నేను. అలాగే ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు కందిపప్పు కూడా తీసుకున్నాను. మీకు కావాలంటే పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని తర్వాత ఒక గ్లాసు రైస్కి 2.5 గ్లాసులు వాటర్ పోసుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందంగా ఉన్న గిన్నె లేదా కుక్కర్ అయినా తీసుకోవచ్చు. కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, అలాగే చిలకడ దుంప, క్యారెట్ కూడా వేసుకున్నా నేను. మీకు కావాలంటే బీట్రూట్ ఇంకా ఏ కూరగాయలైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ముక్కలు ఉడకడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని మనం ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మూత తీసేసుకుని ఇప్పుడు ఈ పులుసుని మనం ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది ఎలా మరుగుతున్నప్పుడు ఇందులో మసాలా పొడి, అలాగే సాంబార్ మసాలా కూడా వేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతుండగా మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలి. నేను ఈ కదంబం చేయడం కోసం రేషన్ బియ్యం మాత్రమే వాడాను. అదైతేనే టేస్ట్ బాగుంటుంది. వేరే ఏ రైస్ అయినా కూడా మనకి నోటికి అంత రుచిగా అయితే అనిపించదు అనమాట. రైస్ వేసుకున్న తర్వాత ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదిలా మరుగుతుండగా ఇందులో కొద్దిగా మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ మరింత పెరగడమే కాదు, అలాగే ఏదైనా ఘాటు ఉన్నా కూడా దాన్ని బాగా కవర్ చేస్తుంది అనమాట. ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది అనమాట. ఇది నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు. ఇది ఒక పండుగలపడి చేసుకోవాలనే రూల్ కూడా లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.